అందరికీ స్వాగతం. ఈరోజు మనం చిదంబరం రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం. చిదంబరం దేవాలయం ప్రత్యేకత ఏమిటి? రహస్యంగా దాగి ఉన్న శివతత్వం ఏమిటి? ఇందులోని శూన్య ఆవిష్కరణ రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. తమిళనాడులోని చిదంబరం నగరంలో ఉన్న నటరాజ దేవాలయం హిందూ మతంలో అత్యంత పవిత్రమైనది. ఇది పంచభూత స్థానాల్లో ఒకటి. ఇక్కడ ఆకాశతత్వానికి ప్రతీకగా శివుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో శివుడు నటరాజ రూపంలో తాండవ నృత్యం చేస్తున్నట్లు ప్రతిష్ఠించబడ్డారు. కానీ ఇక్కడ ప్రధాన విశేషం గర్భగుడిలో ఉన్న రహస్య స్థానం. ఆలయంలో గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు తాండవం చేస్తున్న నటరాజస్వామి విగ్రహాన్ని చూడగలం. అయితే దీని వెనుక ఒక గుడిసెలాంటి తెర ఉంటుంది. దీనిని చిదంబరం రహస్యం అని పిలుస్తారు. ఆలయ అర్చకులు ప్రత్యేక వేళల్లో ఈ తెరను తొలగించి ప్రభుత్వల రహస్యాన్ని చూపిస్తారు. కానీ ఆ తెర వెనుక శివలింగం, విగ్రహం ఏమీ ఉండవు. అక్కడ ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. శూన్యానికి అర్థం ఏమిటి? ఆ తెర వెనుక ఏదీ కనిపించదు, ఎందుకంటే అది శూన్యం. దీనిని చిదంబర రహస్యం అని పిలుస్తారు. ఇది బ్రహ్మాండ సత్యాన్ని సూచిస్తుంది. దేవుడు స్వరూపం, రూపం లేకుండా ఉనికి కలిగి ఉంటాడు. శివుడు ఆకాశతత్వంగా పరిపూర్ణంగా ఉండటం భక్తులకు తెలియజేయటమే ఈ రహస్యానికి అర్థం. ఈ శూన్యం అంటే శివతత్వం, పరబ్రహ్మం, నిరాకారమైన దేవుణ్ణి సూచిస్తుంది. చిదంబర క్షేత్ర విశేషాలు. ఈ ఆలయ నిర్మాణం శరీర శాస్త్ర అనాటమీ ఆధారంగా రూపొందించబడింది. మనిషి శరీరాన్ని ప్రతిబింబించేలా నిర్మించబడ్డ ప్రాచీన దేవాలయం. గర్భగుడి హృదయ భాగాన్ని చిత్ అంబరం, అంతరాకాశం అనుసంధానం చేస్తుంది. ఇక్కడ 4 గోపురాలు మనిషి యొక్క 4 వేదాలను సూచిస్తాయి. చిదంబరం రహస్య దర్శనం దీని వెనుకున్న తత్వం. ఈ ఆలయంలో నటరాజస్వామి తాండవ నృత్యం చేస్తూ సృష్టి, స్థితి, లయాన్ని సూచిస్తాడు. కానీ ప్రధానమైన సందేశం దేవుడు ఎప్పుడూ మన వెంటనే ఉంటాడు. ఆయనను రూపంలో చూడాల్సిన అవసరం లేదు. చిదంబరం రహస్యం అనేది అంతరాకాశ తత్వాన్ని తెలియజేస్తుంది. అంటే భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. ఆయనను అంతరంగంలో అనుభవించాలి. మీ అభిప్రాయం? చిదంబరం రహస్యం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ ఆలయ తత్వం మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.